ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని, తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది అని స్టార్ హీరోయిన్ సమంతా రుత్ ప్రభు తెలిపారు. కెరీర్ను ఇప్పుడే మొదలుపెట్టినట్టు అనిపిస్తుందని, అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో తనకు అర్థం కావట్లేదన్నారు. తనకు గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తానని శామ్ చెప్పారు. ఇటీవల ఐఎండీబీ విడుదల చేసిన టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ జాబితాలో 13వ స్థానాన్ని సమంత సొంతం చేసుకున్నారు. దీనిపై తాజాగా శామ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది. నా కష్టానికి దక్కిన ప్రతిఫలం ఉంది. కెరీర్ను ఇప్పుడే మొదలుపెట్టినట్టు అనిపిస్తోంది. అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో అర్థం కావట్లేదు. గొప్ప సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తా అని సమంత చెప్పారు. ఐఎండీబీ జాబితాలో టాప్ 15లో ఉన్న ఏకైక సౌత్ స్టార్గా శామ్ ఉన్నారు. ఈ జాబితాలో దీపికా పదుకునే అగ్రస్థానంలో నిలిచారు. షారుఖ్ ఖాన్ 2వ స్థానంలో ఉండగా, ఐశ్వర్య రాయ్ 3వ స్థానంలో ఉన్నారు. అలియా భట్, ఇర్ఫాన్ ఖాన్, అమీర్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పుత్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ టాప్ 10లో ఉన్నారు. తమన్నా భాటియా, నయనతార వరుసగా 16, 18 స్థానాల్లో నిలిచారు. మంచి పోటీ కారణంగా ఆలోచన శక్తి పెరుగుతోంది. ఏ రంగంలో అయినా ఒకరితో మరొకరు పోల్చుకోవడం సహజం. నేను పక్కవారిని చూసి స్ఫూర్తి పొందుతాను. వారి విజయాలను చూసి ఈర్ష్యపడను. ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాలనుకుంటాను. నేనెప్పుడూ పోటీని నెగటివ్గా చూడను అని సమంత తెలిపారు. శామ్ ప్రస్తుతం మా ఇంటి బంగారంలో నటిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్పై రూపొందుతున్న తొలి చిత్రం ఇదే. వెబ్ సిరీస్ సిటాడెల్, హనీ బన్నీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు సమంత.